హలో హాయ్ వెల్కమ్ టు మీ క్షేమం. ఇవాళ మంచి హైదరాబాదీ స్పెషల్ బటర్ నాన్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. చాలా ఈజీగా మైదా పిండితో కాకుండా గోధుమ పిండితో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. నాన్కి బెస్ట్ కాంబినేషన్ కడాయి చికెన్ అండి. ఎలా చేసుకోవాలో చూసేద్దాము. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఫస్ట్ నోటిఫికేషన్స్ మీకే వస్తాయి. ముందుగా ఒక కప్లో గోధుమ పిండి తీసుకుందామండి. ఆ గోధుమ పిండిలో బేకింగ్ పౌడర్ వేద్దాము, సోడా ఉప్పు వేద్దాము, కొంచెం పంచదార పొడి వేద్దాము, ఉప్పు వేద్దాము, పెరుగు వేసేసుకొని అన్నీ కలిపేసేయండి. చక్కగా దాన్ని కలిపేసుకోవడం అంతే, ఇంకా ఏమీ అవసరం లేదు మనకి. కొంచెం నీళ్ళు తగినంత నీళ్ళు పోసుకుంటూ కలిపేసుకోండి మెత్తగా. కాకపోతే మనం చాలాసేపు ఒత్తుకోవాలండి దాన్ని. ఇది మైదా కాదు, గోధుమ పిండి కదా, చక్కగా ఒత్తుకోవాలి. అది సాగకుండా ఎంతో సాఫ్ట్గా వస్తాయి నాన్. చపాతీ బదులు రోజు మనం ఇది కూడా చేసుకొని తినేయచ్చు. చపాతీ చేసుకొని బోర్ కొట్టిందా, ఇది ఒక స్పెషల్ ఐటెంగా చేసుకోవచ్చు. చక్కగా నూనె వేసేసుకొని, కాకపోతే నూనె కొంచెం ఎక్కువ పడుతుంది. మనం రెగ్యులర్గా తినాం కదండి, ఎప్పుడన్నా ఒకసారే కదా తినేది, వేసుకోవచ్చు, పర్లేదు. అదిగోండి, బాగా గట్టిగా పిసుక్కోవాలి, చాలాసేపు ఒత్తుకోవాలి వాటిని, ఆ పిండిని. చేతికి అంటుతూ ఉంటుంటే పిండి కొంచెం నూనె వేసుకుంటూ చేయండి. అలా ఒత్తుతూ ఉంటుంటే, చాలాసేపు ఒత్తుతూ ఉంటే చక్కగా సాఫ్ట్గా అయిపోతుంది గోధుమ పిండి కూడా. కాసేపు అట్లా రివర్స్లో ఫోల్డ్ చేసుకుంటూ ఒత్తుకోండి. అలా అంతేనండి. ఇప్పుడు కొంచెంసేపు ఒక 15-20 మినిట్స్ వరకు అది మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి క్లోజ్ చేసేస్తే అందులో మనం సోడా ఉప్పు వేసాం కదండి, దాంతో కొంచెం పొంగుతుంది పిండి. పొంగి చాలా సాఫ్ట్గా వస్తాయి. దానికి ముందు మనం వెల్లుల్లి నూరి పెట్టుకోండి కొంచెం. దాని తర్వాత కలోంజీ అంటారు కదండి, ఉల్లి గింజలు అంటారు, ఉల్లిపాయ గింజలు అంటారు, కలోంజీ. అది మనం కూరల్లో కూడా వేసుకుంటాం అది. దాని తర్వాత కొత్తిమీర తరుక్కొని పెట్టుకోండి పక్కన. ఇదిగోండి, ఈలోపు ఇదంతా చక్కగా మెత్తగా అయిపోయింది కదా, కొంచెం పొంగింది పిండి కూడా. దాన్ని తీసుకొని ఇంకొంచెం సేపు ఒత్తుకోండి. దాన్ని ఒత్తుకున్నాక పార్ట్స్ చేసేసుకోండి. చక్కగా భాగాలు చేసేసుకొని చిన్నగా తీసుకోండి. పూరికి ఎంత అవసరమో పిండి అంత, పూరి పిండి అంతా తీసుకోండి. తీసుకొని చక్కగా పిండి వేసుకొని ఒత్తుకోండి దాన్ని. నేను ఓవల్ షేప్లో చేస్తున్నాను, మన ఇష్టం ఏ షేప్లో అయినా చేసుకోవచ్చు. ట్రయాంగిల్లో చేసుకోవచ్చు, రౌండ్కి చేసుకోవచ్చు. అదిగోండి, అలా ఓవల్ షేప్లో ఒత్తేసుకొని దానిపైన కలోంజీ అంటారండి. మనకు హైదరాబాద్ వాళ్ళు కూడా ఎక్కువ వాడతారు. హైదరాబాద్ వంటల్లో ఎక్కువ వాడతారు దీన్ని. వేసేసుకొని కొత్తిమీర వేసేసుకొని, కొత్తిమీర చూసారా ఆకులుగా కోసుకున్నాను నేను, అలానే చేసుకోండి మీరు కూడా. వెల్లుల్లి వేసేసి దానిపైన మళ్ళీ ఒకసారి రుద్దండి. ఒత్తుకుంటే మనం అవన్నీ అతుక్కుంటాయి కదా దానికి పిండికి. అదిగోండి, ఇంకప్పుడు అవి ఊడవు. ఇంకా ఇప్పుడు తిరిగేయండి. దాన్ని తిరిగేసేసి దానిపైన నీళ్ళు అద్దుకోండి. అదిగోండి, అలా నీళ్ళు అద్దుకొని ఇప్పుడు అది తిరిగేసేసి పెట్టుకోండి, పక్కన ప్లేట్లో పెట్టేసుకోండి. ఇది కూడా మళ్ళీ ఇంకోటి కూడా చేసి చూపిస్తున్నాను చూడండి. మీరు ఈజీగా చేసేసుకోవచ్చండి ఇది. అది కూడా అంత పూరి ఎంత థిక్నెస్గా చేసుకుంటామో అలా అంతే థిక్గా ఇది కూడా చేసుకోవాలి. మరి చపాతీ అంత పలచగా కూడా చేసుకోకూడదండి, ఇది పూరిలాగా చేసుకోండి అంతే. మళ్ళీ కలోంజీ, వెల్లుల్లి, కొత్తిమీర వేసేసుకొని ఒత్తేసుకోండి మళ్ళీ ఒకసారి. అంతేనా, ఒకసారి చేసుకున్నామంటే అండి రెండోసారి నుంచి చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఆ కలోంజీ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి, నోటికి చాలా మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుంది. తందూరీ ఫ్లేవర్ వస్తూ ఉంటుంది అనమాట, దానికి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది కలోంజీ, అందుకనే వేస్తారు ఇది. అది కూడా అలా తడి చేసేసుకొని మళ్ళీ ఒకసారి పెనం మీద వేడిగా ఉండాలండి. పెనం చాలా వేడిగా ఉండాలి. అప్పుడే ఒకవైపు అంతా నీళ్లు పెట్టుకొని మళ్ళీ వేసుకోండి. అప్పుడు ఆ తడికి ఏమవుతుందంటే అది స్టిక్ అయిపోతుంది, అతుక్కుపోతుంది పెనానికి. అప్పుడు మనం చూసారా కొంచెం బబుల్స్ వస్తాయి. బుడగలు వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ రివర్స్లో చేయండి. అట్లా డైరెక్ట్గా మనం తందూరి లాగా చేసుకున్నాం అట్లానే మంట పైన.
నిప్పులు ఉన్న వాళ్ళు నిప్పుల మీద కూడా కాల్చుకోవచ్చు అండి దీన్ని. చక్కని స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. ఆ గింజలు వేసాం కదా, కలుంజి గింజలు, దాంతో చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్. అది మనం చక్కగా అంచుల్లో కూడా కాల్చుకోవాలి. అదే ఊడి పడిపోదు చూడండి, ఎందుకంటే మనం తడి చేసి అంటించాం కాబట్టి పెనానికి అంటుకుపోతుంది అది. దాని తర్వాత ఇప్పుడు కింద కూడా కాలాలి. ఒక 2 నిమిషాలు కింద కాలనివ్వండి ఆ వేడి మీదనే. అసలు సిమ్లో పెట్టకండి స్టవ్. చూడండి కాలిన తర్వాత అలా లేసి వచ్చేస్తుంది అదే. అంతే, అయిపోయింది. చూసారా ఎంత చక్కగా ఉందో, రెడీ అయిపోయిందో. బయట రెస్టారెంట్లో స్టైల్లోనే వచ్చేసింది కదండి. అంతే. ఇప్పుడు తడి చేసుకోండి, అదిగోండి అలా వేసేసుకోండి. మళ్ళీ ఈజీగా గబగబా చేసి పెట్టేసుకున్నామంటేనండి త్వరగా అయిపోతుంది. అది అలా బబుల్స్ వస్తాయి కదా, అలా వచ్చింది, అట్లా పొంగుతుంది చూసారా, చక్కగా పొంగుతుంది. ఆ పొంగిన టైంలో దాన్ని రివర్స్లో తిప్పేసేయండి. ఎందుకంటే కింద ఎక్కువ కాలకూడదు. కింద ఎక్కువ కాలింది అనుకోండి ఊడిపోతుంది. అలా 1 నిమిషం అండి, 1 నిమిషంలోనే కాలిపోతుంది అది చక్కగా. అప్పుడే అంచులు కూడా చక్కగా కాల్చేలాగా తిప్పుతూ ఉండండి. పిల్లల్ని అటు ఇటు తిప్పుతూ ఉంటుంటే అటు జరుపుతూ ఉండండి. అదిగోండి అలా చక్కగా కాలిపోతుంది అది. అలా త్వరగా చేసేసుకోవచ్చు. అంచులన్నీ కాలిన తర్వాత మళ్ళీ మామూలుగా వైపు పెనాన్ని పెట్టేసేయండి. అప్పుడు కింద కూడా కాలుతుంది, కింద కూడా కాలిపోతుంది. ఒక 1 నిమిషంలో కాలిపోతుంది అది. అప్పుడు తీసేసేయండి చక్కగా. అది వచ్చేసారా, వచ్చేసింది. అదిగోండి అలా చక్కగా చేసేసుకున్నాం కదా 3. అంతేనండి, ఇంకా చక్కగా టేస్టీగా. దానిపైన బటర్ రాయండి. బటర్ని కరిగించుకొని దాన్ని రాసేసేయండి. చక్కగా చికెన్ కానీ మటన్ కానీ మీకు ఇష్టం వచ్చిన కూరలు చేసేసుకొని దాంతోపాటు తినేసేయండి. చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఇవి చల్లారిన తర్వాత కూడా అలానే సాఫ్ట్గా ఉంటాయండి. ఇది ఎందుకంటే ఇది మైదాతో కాదు కదా, గోధుమ పిండితో చేసాం కాబట్టి ఎంతసేపు అయినా సాఫ్ట్గా ఉంటాయి. దీంతోపాటు మీరు కొంచెం తాలింపు అన్నం వండుకొని దాంతోపాటు తినేస్తే మనకి ఫుల్ మీల్స్ అయిపోతుందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మంచి కామెంట్ పెట్టేసేయండి.